మెగా ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్. ఒకే స్టేజ్ పై ఇద్దరు మెగా హీరోలు. రియల్ లైఫ్ లోనే కాదు, రీల్ లైఫ్ లోనూ పవర్ స్టార్ డబుల్ ట్రీట్. ఇంతకీ మెగా ఫ్యాన్స్ కి ఆ డబుల్ ట్రీట్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఓజీ మూవీ రిలీజ్ కి రెడీ అవుతుంది. యంగ్ డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్ లో వస్తున్నటువంటి ఈ మూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య డివివి ప్రతిష్టాత్మకంగా ఓజీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. పవన్ ఈ మూవీలో పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ గా కనిపించనున్నట్లు తెలుస్తుంది. పైగా పవన్ డ్యూయల్ రోల్ ప్లే చేయనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. తమన్ మ్యూజిక్ అందిస్తున్నటువంటి ఈ మూవీకి సంబంధించి ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి గ్లిమ్స్, టీజర్, సాంగ్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా పవన్ బర్త్డే సందర్భంగా విడుదలైన గ్లిమ్స్ అంచనాలను అమాంతం పెంచేశాయి. దసరా కానుకగా ఈ నెల 25న రిలీజ్ కానున్నటువంటి ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే ఓవర్సీస్ లో బుకింగ్ స్టార్ట్ అవ్వగా రికార్డ్ రేంజ్ లో టికెట్లు సేల్ అయిపోతున్నాయి. నార్త్ అమెరికాలో అప్పుడే 1,00,000 సంఖ్యలో టికెట్లు అమ్ముడుపోయాయంటేనే ఓజీ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక రిలీజ్ డేట్ దగ్గరకు వస్తున్నటువంటి టైంలో ఓజీ మేకర్స్ ప్రమోషన్లు స్పీడ్ పెంచారు. ఈ నేపథ్యంలోనే భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 19న విజయవాడలో అండ్ 21న హైదరాబాద్లో ఈవెంట్స్ నిర్ణయించాలని డిసైడ్ అయినట్లు సమాచారం. హైదరాబాద్లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి హాజరు కానున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. ఇదే కనుక నిజమైతే మెగా ఫ్యాన్స్ కి పండగేనని అంటున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ని, చిరంజీవిని ఒకే స్టేజ్ పై కనిపించి చాలా కాలమే అయింది. ఈ సిచ్యువేషన్ లోనే తమ్ముడు సినిమా ఈవెంట్ కి అన్నయ్య వస్తారన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఓజీ సినిమాకి రోజు రోజుకి హైప్ పెరిగిపోతుండడం మేకర్స్ కి సంతోషం కలిగిస్తున్నటువంటి విషయమే. అండ్ మరో కోణంలో కాస్త ఆందోళనగాను ఉంది. ఎందుకంటే భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నటువంటి సినిమాలు వాటిని అందుకోలేక ఫ్లాప్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. మరి ఓజీ పై నెలకొన్నటువంటి అంచనాలను సుజిత్ అందుకుంటాడా లేదా అని అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. లేటెస్ట్ గా హరిహర వీరమలతో ఫ్యాన్స్ నిరాశపరిచిన పవన్ కళ్యాణ్ ఓజీతో ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అలాగే ఫ్యాన్స్ కూడా ఈ మూవీపై భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడా చూసినా ఓజీ 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 అంటూ తెగ హల్చల్ చేస్తున్నారు. ఇక ఈ మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్స్ సైతం ఓజీపై ఇచ్చే హైప్ చూస్తుంటే సినిమా మామూలుగా ఉండబోదని తెలుస్తుంది. దీంతో ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. సో అందుకనే ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లో ఉంటున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ఫర్ ది ఫస్ట్ టైం ఒక ఒరిజినల్ ఫిలింలో, అండ్ అది కూడా పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ డ్రామాగా రాబోతున్నటువంటి ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా అదే రేంజ్లో ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే అండ్ ఓజీకి ప్రమోషన్స్ పెద్దగా అక్కరేలేదు. ఎందుకు అనంటే ఆల్రెడీ సోషల్ మీడియానే దానంతట అదే ఓజీని ప్రమోట్ చేస్తూనే ఉంది. హరిహర వీరమల్ అంటే గతంలో కొంచెం బజ్ లేదు, బట్ టాక్ కూడా కొంచెం డిబేట్ టాక్, అండ్ ఆ జోనర్ కూడా ఎందుకో పవన్ ఫ్యాన్స్కి కొంచెం ఎక్కలేదు. బట్ ఓజీ అలా కాదు. ఓజీ డెఫినెట్గా ఇది ఒక మాస్ గ్యాంగ్స్టర్ డ్రామా కాబట్టి అటు నార్త్లోను, సౌత్లోను, హోల్ ఇండియా మొత్తంలో కూడా చాలా బాగా ఎక్కే అవకాశాలు డెఫినెట్గా కనిపిస్తున్నాయి. అండ్ నార్త్లో కూడా మంచి ప్రైజెస్కే అండ్ ఓజీని అడుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక ఓజీ అంటే మేజర్గా నార్త్లోకి వచ్చేసరికి ఇమ్రాన్ హష్మీ విలన్ క్యారెక్టర్, అండ్ దాని తర్వాత పవన్ సౌత్లో ఉన్నటువంటి క్రేజ్, ఇవన్నీ కూడా ఓజీకి మంచి హైప్ ఇస్తుంది. అండ్ మెయిన్గా తమన్ బీజిఎం. సో తమన్ బీజిఎం ఆర్ మ్యూజిక్ ఏదైనా కానీ ఇప్పటికే రిలీజ్ అయినటువంటి 2 సాంగ్స్ కానీ అండ్ గ్లిమ్స్ కానీ అవి కూడా కంప్లీట్గా చాలా బాగా ఎంటర్టైన్ చేశాయి ఆడియన్స్ని. ఒకవేళ కనుక రాబోయేటువంటి సినిమాలో బీజిఎం కనుక చాట్ బస్టర్ అయితే మాత్రం నిజంగా ఫ్యాన్స్కి పూనకాలనే చెప్పొచ్చు. సో అందుకోసమనే మెగా ఫ్యాన్స్కి డబుల్ ట్రీట్, ఇటు ప్రమోషన్స్లలో అటు థియేటర్లో 2 విధాలుగా ఫ్యాన్స్కి డబుల్ ట్రీట్ అవుతూ ఉండడంలో ఎలాంటి డౌట్ లేదు. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ దీంట్లో డబుల్ రోల్ ప్లే చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఆయన ఇంతవరకు కూడా ఎప్పుడు పెద్దగా చేశారు, బట్ కాకపోతే అంతగా వర్కౌట్ అవ్వలేదు. గ్యాంగ్స్టర్ డ్రామా కాబట్టి ఇది రెండు డ్యూయల్ క్యారెక్టర్లు అంటే నిజంగా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి ఆ డ్యూయల్ క్యారెక్టర్ నిజమే అయితే నిజంగా ఒక్కొక్క క్యారెక్టర్ డెఫినెట్గా ఇంకో క్యారెక్టర్కి కంప్లీట్గా డిఫరెన్స్ ఉంటుంది. బట్ అది సుజిత్ ఏ విధంగా డైరెక్ట్ చేశాడనేది సినిమా చూస్తేనే అర్థమవుతుంది. సో మరి డ్యూయల్ రోల్లో చూడబోతున్నందుకు నిజంగా ఫ్యాన్స్కి ఒక ఈ ఎగ్జైట్మెంటే ఉంది. ఎందుకు అనంటే పవర్ స్టార్ ఒక్క స్క్రీన్కి చేయడమే చాలా ఇది వచ్చేస్తుంది. బట్ 2 క్యారెక్టర్స్ ఒకేసారి ఒకే స్క్రీన్ మీద చేస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? సో ఓజీ ఎలా ఉండబోతుందో కామెంట్ చేయండి.